లార్డ్‌కే సావరీన్ అథారిటీ, సార్వభౌమ అధికారం ఉంటది. ఆ అధికారంతోనే ఆయన అవన్నీ చేస్తున్నాడని వాళ్ళకి అర్థమవ్వల. మరి ఈ రోజుకి కూడా అట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన సార్వభౌమ అధికారి అయ్యి చేస్తున్నాడన్న విషయము తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకనే మనం ప్రభువైన యేసుక్రీస్తుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్, లార్డ్ అనే టైటిల్ యాడ్ చేయడం చాలా ప్రాముఖ్యమైనది. మనం సమాజంలో కొన్ని కల్టులను చూస్తాం. అంటే వాళ్ళు వాక్యానికి చాలా విరుద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు. లేకుంటే బైబిల్‌కి మారుగా వేరొక బైబిల్‌ని ఫాలో అవుతున్నట్టుగా ఉంటారు. లేకుంటే నిజమైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని కాకుండా వేరొక వ్యక్తిత్వాన్ని ఆపాదించి యేసు ప్రభు పేరు మీదే దాన్ని కొనసాగిస్తా ఉంటారు. వాళ్ళని కల్ట్స్ అని అంటారు. అందులో ఒక కల్ట్ ఏంటంటే యెహోవా సాక్షులు అని. ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించరు అనంటే ఆయన యొక్క టైటిల్ లార్డ్ అనే దానికి ఉన్న ప్రధానమైన భావాన్ని, అర్థాన్ని, ఇంపార్టెన్స్‌ని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. కాబట్టి లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే టైటిల్ గురించి మనం అర్థం చేసుకోవడము, 1, 2 సార్లు వెరిఫై చేసుకోవడము, ఇతరులకు ఆయనే నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా కనబడుతా ఉంది. మనము ఒక 3 విషయాలను బట్టి దేవుడు మొదటి నుంచి ఏది వ్యక్తపరుచుకున్నాడో ఆయన గురించి, అవే విషయాల్ని ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నట్లుగా కూడా మనం చూసి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో లార్డ్ అనే దానికి ఎట్లాంటి మీనింగ్, ఎట్లాంటి ఇంటెన్సిటీ ఉంటుందో అట్లాంటి మీనింగే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పినట్టుగా, ఆయనకు ఆపాదించినట్టుగా మనం చూసి ఆ విషయాన్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆయన నామమును బట్టి ఎవరు ప్రార్థన చేసినా వారందరిని ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు అని. ఆ మాట యావేలు గ్రంథంలో 2వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడవచ్చు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. ఇక్కడ స్పష్టంగా యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు అని. రక్షణ అనేది దేవుని ఎదుట సాగిలపడి వేడుకున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి టైటిలే ప్రభువైన యేసుక్రీస్తుకి ఆపాదించినట్లుగా మనం రోమీ పత్రికలో చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడవచ్చు. 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును, వాడు రక్షింపబడును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తారో పాపక్షమాపణ నిమిత్తమై ఆయన ఇచ్చే రక్షణ విషయమై వాళ్ళు మాత్రమే రక్షింపబడును. ఈ 2 వాక్య భాగాలను చూస్తున్నప్పుడు మనము సాల్వేషన్, రక్షణ కావాలి అంటే దేవుని ఎదుట సాగిలపడాలి అనే విషయము స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని బట్టి మనకి అర్థమవట్లేదా? తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి ఉన్న ఆ కామనాలిటీ, అంటే ఆయన తండ్రి ఏ విధంగా లార్డ్, సావరీన్ లార్డ్ అయి ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే విధంగా
యాజ్ ఇట్ ఈస్‌గా లక్షణాలను కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కీర్తనకారుడు రాస్తా ఆయన ఆహ్, ఆహ్, ఒక మాటని చెప్తా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభువు అన్న మాటలను మనం చూడొచ్చు. 110వ కీర్తన 1వ వచనంలో ఈ మాట ఈ విధంగా ఉంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆ వాక్యానికి ఉన్న భావము ఎవరు ప్రభువు, ఎవరిని ప్రభువుతో సెలవిచ్చినట్టుగా చెప్తున్నారని అపోస్తలుల కార్యంలో వివరణ ఇస్తా ఉన్నారన్నమాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో ఆ మాట చూడవచ్చు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. 34వ అధ్యాయంలో దావీదు గారు రాసిన కీర్తన రిఫర్ చేస్తా ఈయననే దేవుడు యేసును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అన్న విషయము ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ పర్ఫెక్ట్‌గా పరిపూర్ణంగా సమర్థించినట్టు, ఆపాదించినట్టు అర్థమవుతా ఉంది. అలానే ఆయన యొక్క సార్వభౌమ అధికారం గురించి మాట్లాడినప్పుడు ప్రతి వారు కూడా దానికి లోబడాల్సిందే. ఇప్పుడు నేను లోబడను అని అనుకుంటున్నప్పటికీ వన్ డే విల్ బి నీల్ డౌన్. ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. ప్రతి నాలుక కూడా ఆయన ఎదుట ప్రమాణం చేయాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఆ మాటని ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు పలికిన మాట, న్యూ టెస్టిమెంట్లో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పలికిన మాటను చూసినప్పుడు ఆయన యొక్క సార్వభౌమ అధికారము తండ్రితో సమానుడిగా ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటను మనం చూడవచ్చు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో అదే సార్వభౌమ అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి ఆపాదించినట్లుగా మనం చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏమనుందంటే, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించింది. ఆ సార్వభౌమ అధికారం అనేది తండ్రితోటి సమానంగా ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నట్లుగా వాక్య భాగాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలను తీసుకొని ఏ రీతిగా త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు ముగ్గురు కూడా ప్రతి లక్షణాన్ని సమానంగా పరిపూర్ణంగా సర్వకాలంలో ఏకరీతిగా ఉండేవారని అర్థం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని పిలవడంలో, ఒప్పుకోవడంలో ఏమాత్రం డౌట్ పెట్టుకోనక్కర్లేదు. అందుకనే మనం యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవడము, ఆయనని ఘనపరచడము, ఆయన ప్రభుత్వం కింద మనం రావడం అనేది చాలా ప్రాముఖ్యమని అర్థమవుతుంది. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు లేకుంటే కొద్దిమంది అనుకున్నట్టుగా ఆయన కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు, ఒక బోధకుడు మాత్రమే కాదు, ఒక ప్రవక్త మాత్రమే కాదు,
ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ మాత్రమే కాదు, ఆయన ప్రభు అయి ఉన్న యేసు క్రీస్తు. ఈ విషయాలు ఎప్పుడైతే మనకు అర్థమవుతాయో, అప్పుడు ఆయన లార్డ్‌షిప్ కిందకి రావాలి అనంటే, ఆయన ప్రభుత్వం కిందకి రావాలి అని అర్థమవ్వడము, దానికి మనం ఏ రీతిగా మన జీవితాన్ని ఆయన ప్రభుత్వం కిందకి తీసుకురావాలని అర్థమవుతా ఉంటాయి. ఎప్పుడైతే ఆయన సార్వభౌమ అధికారి అయి ఉన్న ప్రభువు అని అర్థం చేసుకోమో, వేరొక ప్రభుత్వం కిందకి వెళ్ళిపోతాం. లేకుంటే మనకుగా సొంతంగా ప్రభుత్వానికి ఊహించుకొని మనమే దానికి ప్రభు అయిపోతాం. అందుకనే లోకంలో మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం అనే పదాలు వస్తూ ఉంటాయి. నా జీవితం మీద నీ పెత్తనం ఏంటి అనే మాటలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సార్వభౌమ అధికారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి మనం రాలేమో, మనము మన జీవితాన్ని మనమే స్వతహాగా పాడు చేసుకున్నట్లే. ఆయనని ఎప్పుడైతే మనం ప్రభువు అని ఒప్పుకోవడానికి డెసిషన్ తీసుకోలేమో, ఆయన ప్రభుత్వానికి వేరుగా మనకి మేలు ఏది లేదన్న విషయం తర్వాత అర్థమవుతుంది. అందుకనే ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక ఒప్పుకొనుననియు స్పష్టంగా రాయబడింది. దేవుని మహాకృపను బట్టి దేవుని మన ఎడల కృప చూపించి మనం క్రీస్తుని ప్రభువుగాను రక్షకునిగాను మన జీవితంలోకి ఆహ్వానించుకోవడానికి ఆయన సహాయం చేశాడు. దానిని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. అయితే ఆయన ప్రభుత్వం కిందికి రావడానికి ఇష్టపడిన మనము ఆయన యొక్క లార్డ్‌షిప్‌ని, ఆయన యొక్క ప్రభువు అనే లక్షణాన్ని మరింతగా ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒక వ్యక్తికి ఉన్న టైటిల్‌ని పిలవగానే ఆ వ్యక్తిని మనం గౌరవిస్తున్నట్టు వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఆ టైటిల్‌కి తగ్గట్టుగా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమో, లోబడడమో, బిహేవ్ చేయడమో చేస్తున్నప్పుడే ఆ టైటిల్‌కి ఉన్న మీనింగ్‌ని, ఒబీడియన్స్‌ని దాంట్లో కనబరుస్తూ ఉంటాం. అందుకనే ఆయన ప్రభువు అయ్యున్నవాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం అంత ప్రాముఖ్యమైనది. వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, మరి కొద్దిమంది రోమీయులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినారు కాబట్టే ఆయన యొక్క దైవత్వాన్ని క్వెషన్ చేశారు. ఏంటి నువ్వు పాపాలు క్షమిస్తానని చెప్తున్నావు? ఆ దేవుడు ఒక్కడే కదా క్షమించేది, పాపక్షమాపణ ఇచ్చే దేవుడే కదా అని అంటున్నారు. ఆయన చేసిన ప్రతి పనిని చూసినప్పుడు ఆయన ఏ రీతిగా ప్రభువు, ఆయన ఏ రీతిగా సార్వభౌమ అధికారం కలిగి ఉండి ఆ అధికారంతోనే సమస్తాన్ని చేశాడన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన గాలిని, సముద్రాన్ని అణిచివేసినప్పుడు ఆయన ప్రకృతి మీద ఆయనకున్న అధికారాన్ని ఆయన కనబరుస్తూ ఉన్నాడు. దెయ్యాలని అణిచివేసినప్పుడు ఆయన దెయ్యాల కన్నా సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నవాడిగా అర్థమవుతుంది. ఆయన పాపాన్ని క్షమించిన దాన్ని బట్టి ఆయన పాపాన్ని క్షమించడానికి కావాల్సిన అధికారం ఉన్నవాడు. ఆయన లేఖనాలని శాసించేవాడు, లేఖనాల మీద అధికారం కలిగినవాడు. ఆయన మరణాన్ని తిరిగి జయించాడు కాబట్టి మరణం మీద కూడా ఆయనకి అధికారం ఉన్నదని. అట్లా ఆయన యొక్క ప్రభువు అనే టైటిల్‌ని మనం అన్ని విషయాల నుంచి చూస్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పదనం మనకి అర్థమవుతుంది. ఆ గొప్పదనం మనల్ని ఏం చేస్తుందనంటే ఆయనని కీర్తించేలాగున, ఆయనని స్తుతించేలాగున, ఆయనని మహిమపరిచి ఘనపరిచేలాగున మనల్ని ఉత్తేజింపచేస్తూ ఉంటాడు.
కీర్తనకారుడు రాస్తా ఏమన్నారంటే, ఆయనను గణపరచడము, ఆయనను స్తుతించడము మనకి మేలైనది, ఉత్తమమైనది అని రాస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన లక్షణాల గురించి మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలన్నమాట. ప్రాముఖ్యంగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అన్న విషయం. కొద్దిమంది ఆయనని ప్రభువు అని అర్థం చేసుకుంటారు. బట్ ఆయన ప్రభుత్వం కిందకి రావడానికి ఇష్టపడరు. అందుకని ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటున్నాడంటే, నన్ను ప్రభు అని తెలుసుకోవడము, నన్ను ప్రభు అని పిలవడం అంత మాత్రం చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అట్లాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి రాలేరు. నా ప్రభుత్వం కిందకి వచ్చినప్పుడే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని ఆయన చెప్పిన మాటలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆయన ప్రభు అని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన ప్రభుత్వం కిందికి వచ్చి లోబడినప్పుడే ఆయనని ప్రభువు అని మనం ఘనపరుస్తున్నట్టు, సేవిస్తున్నట్టు, లోబడుతున్నట్టు ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరు ప్రభువులు కలిగి ఉంటారు జీవితంలో. ఉదాహరణకి ధనము, దేవుడు, వీళ్ళిద్దరు కూడా ప్రభువుగా పెట్టుకుని ఉంటారు ఆ జీవితంలో. లేకుంటే తల్లిదండ్రుల్ని, దేవుణ్ణి, ఇద్దరిని ప్రభువుగా చేసే వాళ్ళుగా ఉంటారు. అందుకని లోకంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, కొద్దిమంది అయితే పతి దేవోభవ, అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఒక లార్డ్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొద్దిమంది అయితే నా జీవితానికి నేనే లార్డ్ని అని అనుకుంటారు. నిజమైన ప్రభువుని ఎరిగిన ఏ వ్యక్తి అయినా ఆయన లార్డ్షిప్ కిందకి రాకపోతే మనకు కలిగే మేలేమీ ఉండదు. మనము ఆయన ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి. అందుకని ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 38 వచనాల్లో ఏమని చెప్పాడంటే, డినై యువర్ సెల్ఫ్, నిన్ను తృణీకరించుకోవాలి. ఏ రిలేషన్స్ నైనా నాకన్నా ఎక్కువగా ఎంచడానికి లేదు. నీ ప్రాణాన్ని కూడా నా కోసము వెనక్కి నెట్టేలాగా ఉండాలి. అంటే highest priority should be given to our Lord Jesus Christ. అలా చేసినప్పుడే ఆయన లార్డ్షిప్ కిందకి మనం వచ్చినట్టు అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ప్రభుత్వం కిందికి రావాలి అని అంటే మనం ఆయన ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి. అట్లాంటి ప్రభు ఆయన ప్రభుత్వం కిందికి కట్టుబడి ఉండి ఆయన ఏ విషయాలు అయితే మన జీవితంలో మనం కనబరచాలని ఆయన ఆజ్ఞలు ఇచ్చాడో ఆ రీతిగా మనం ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట స్పష్టంగా చూడవచ్చు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నారంటే, మీరు నన్ను ప్రభు అని గ్రహించి, అంగీకరించి, ఆహ్వానించి నా ప్రభుత్వం కిందకి ఉండాలని మీరు నిర్ణయించుకుంటే మీరు నా ఆజ్ఞలను చేస్తారని అన్నారు. అందుకనే జీవితాన్ని సొంతంగా ఇష్టం వచ్చినట్లుగా లేకపోతే ఇంకెవరో చెప్పినట్టుగా జీవిస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడని అనుకోకూడదు కూడా. ఎప్పుడైతే వాక్యానికి లోబడి, దేవుని మాటకి లోబడి, దేవునికి లోబడి ఆయన ప్రభుత్వం కిందకి ఉండి ఆయన చెప్పిన
పనులను చేస్తా ఉంటామో, అప్పుడు ఆయనని ప్రభువుగా మనము అంగీకరించినట్లు. ఆయన ప్రభుత్వం కిందకి వస్తున్నట్లు. ఈ విషయము మన వ్యక్తిగత జీవితంలో మనం కనబరచాల్సిన విషయాలు. ఆయన ప్రభుత్వానికి మనం కట్టుబడి ఉండాలి. ఆయన ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి. అప్పుడు మనం వ్యక్తిగతంగా ఆయన ప్రభుత్వం కిందకి వచ్చి ఆయనని ప్రభువుగా సేవించేవారిగా ఉంటాం. కొద్దిమంది ఆయనని సీక్రెట్ లార్డ్‌గా ఉంచుకుంటారు. అంటే వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తామండి. ఆ విషయాన్ని అంతా చెప్పుకోవాలా ఏంటి? అన్ని చోట్ల ఆయనే ప్రభు అని మేము చెప్పాలా ఏంటి? అవసరం లేదు. నా పర్సనల్ లైఫ్‌లో ఉంటే చాలు. లేకపోతే మా ఫ్యామిలీ వరకు ఉంటే చాలు అని అనుకుంటా ఉంటారు. కానీ ఆయన అట్లాంటి ప్రభువు గాదు. ఆయన ప్రభువు అని మన వ్యక్తిగత జీవితంలో మాత్రమే కలిగి ఉండాలని ఆయన అనుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారి. సమస్త సృష్టికి గూడా ఆయనే ప్రభువై ఉన్నాడు. చూడండి ఆ మాటని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆహ్, ఆహ్, ఆథర్ ఎట్లా రాస్తున్నాడు? యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఆయన లార్డ్ అని, ఆయన లార్డ్‌షిప్ అనేది ఒక ప్రాంతానికి, లేతే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక చర్చ్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. ఆయన ప్రభుత్వము, ఆయన ప్రభు అని అన్ని నేషన్స్‌కి, అన్ని కంట్రీస్‌కి ఎక్స్‌పాండ్ అయి ఉన్న వాడుగా ఆయన ఉన్నాడు. అందుకనే గ్రంథకర్త రాస్తా యూదులకు మాత్రమే కాదు, గ్రీసు దేశస్తులకి మాత్రమే కాదు, ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, పాకిస్తాన్ వాళ్ళకి మాత్రమే కాదు, ఇండియా వాళ్ళకి మాత్రమే కాదు, సమస్త మానవాళికి, సమస్త సృష్టికి కూడా ఆయనే ప్రభువు. సమస్త మానవాళి, సమస్త సృష్టి కూడా ఆయన ప్రభుత్వం కిందకి లోబడాల్సిందే. కొన్నిసార్లు మనం మన వ్యక్తిగత జీవితాల్లో చట్టానికి లోబడాలా, దేవుని చట్టానికి లోబడాలా అనే విషయంలో గందరగోళం వస్తా ఉంటది. ఎందుకంటే మనకు అర్థం కాదు మనం ఏ ప్రభుత్వం కింద ఉంటున్నాం, ఎవరు మన ప్రభువు అని. ఈ లోకంలో ఉన్న చట్టాలు అబార్షన్‌ని అంటే గర్భాన్ని తీయించుకోవడాన్ని తప్పుగా పరిగణించదు. అందుకని మాకు హక్కులున్నాయి కాబట్టి అబార్షన్ చేయించుకోవడం చేస్తారు. ప్రీ మ్యారిటల్ సెక్షువల్ లైఫ్‌ని మ్యారేజ్ అవ్వకముందే కలిగి ఉంటారు. చట్టం అది అలో చేస్తుంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ చట్టం తప్పు అని చెప్పట్ల. అందుకనే పురుషులు, స్త్రీలు వివాహాలు చేసుకోవడం జరుగుతా ఉంది. అది దేవుని చట్టం కాదు. దేవుని చట్టం ఏమని చెప్తుంది? ఆ చట్టం కిందకే మనం రావాలి. అప్పుడే కదా మనం ఆయన ప్రభుత్వం కిందకి వచ్చి ఆయనని ప్రభువుగా సేవించేవారిగా ఉంటాం. అందుకనే అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 29వ వచనంలో పేతురు గారు మిగతా అపోస్తలులు ఏమనంటున్నారంటే, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా! ఎందుకు దేవునికి లోబడాలి? ఎందుకనంటే ఆయనే సార్వభౌమ అధికారము. ఆయన చట్టము మారదు. ఆయన ఆజ్ఞ మారదు. ఆయన ఏదైతే ప్రామిస్ ఇచ్చాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడు. ఆయన ఆజ్ఞకి మనం లోబడినప్పుడు అది మనకి మేలు కలిగించేది. అందుకని మనం ఆయన ప్రభుత్వం కిందకి రావాలి. ఆయన ప్రభుత్వానికి లోబడాలి. ఆయన ప్రభుత్వము న్యాయమైనది. నీతివంతంగా ఉండేది. ఎందుకంటే ఆయన స్వతహాగా న్యాయవంతుడు, నీతివంతుడు.
మంచివాడు కాబట్టి. ఆ మాటని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-32 వచనాల్లో ఆయన నీతివంతమైన న్యాయాధిపతి అనే విషయాన్ని మనం చూడొచ్చు. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. గొల్లవారు ఎవరైనా మేకల్ని గొర్రెల్ని రెండు క్లబ్ చేసి ఉంచరు. వాళ్ళకి ఆ వ్యత్యాసం తెలుసు. అందుకని మేకల్ని గొర్రెల్ని ఎట్లా పర్ఫెక్ట్ గా వేర్పరుస్తారో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రభుత్వం కింద ఉన్న ప్రతి లాని బట్టి ఆయన పర్ఫెక్ట్ గా తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. అట్లాంటి ప్రభు కింద కదా రావాల్సింది మనం. లోకంలో ఉన్న ప్రభుత్వం కానీ చట్టం కానీ ఎట్లా బయాస్డ్ ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక విమెన్ వాళ్ళ హస్బెండ్ ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ పెట్టచ్చు. అదే ఉమెన్ హస్బెండ్ని ప్రాబ్లం చేస్తున్నప్పుడు హస్బెండ్ పెట్టడానికి లేదు. అఫ్ కోర్స్ సెవరల్ రీజన్స్ ఉన్నాయి. బట్ బయటికి ఎట్లా ఉంటుంది అంటే ఒకరికి రైట్ ఉంటుంది, ఒకరికి రైట్ ఉంటుంది. అట్లాంటి పర్ఫెక్షన్ పరిపూర్ణత లేని దానిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం ఉండదు. అందుకనే సమస్త ప్రభుత్వానికి మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి రావడమే మనం చేయాల్సింది. అదే మనకి మేలైంది. ఆయన ప్రభుత్వము వ్యక్తిగతంగా మాత్రమే కాదు, లేకుంటే ప్రాంతాన్ని వరకు మాత్రమే కాదు. ఆయన ప్రభుత్వము విశ్వాంతరాలంలో విస్తరించి ఉన్న ప్రభుత్వం. అందుకని ఆయన సమస్త సృష్టి మీద ఆయన సార్వభౌమ అధికారి అయి ప్రభు ఉండి దాన్ని రూల్ చేసేవాడిగా ఉన్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశం ముందు ఉన్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఈ వాక్య భాగాన్ని బట్టి స్పష్టంగా అర్థమవట్లేదా? ఎవరు లార్డ్ అని ఇచ్చుకున్నప్పటికీ, లార్డ్గా చలామణి అవుతున్నప్పటికీ, లార్డ్షిప్ అని పెట్టుకుంటున్నప్పటికీ, ఎట్లాంటి అధికారం ఉంది ప్రధాని మనం చెప్పుకున్నప్పటికీ కూడా సమస్తము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి రావాల్సిందే. ఎందుకంటే సమస్తానికి కారణభూతుడు ఆయనే. ఆయన సర్వమును సృజించిన వాడు, సర్వమును కూడా ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిని స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను గారు రాస్తా యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుత్వానికి ఆయన అధికారానికి వేరుగా ఏది లేదని స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏ రీతిగా ఆయనని కాకుండా ఇంకెవరినైనా ప్రభువుగా ఊహించుకోగలం? ఆయన ప్రభుత్వం కింద కాకుండా ఆయన ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్న ఏ ప్రభుత్వం కిందకైనా మనం ఎట్లా వెళ్ళగలం? వెళ్ళితే దానికి నష్టమే తప్పితే మనకి మేలు కలిగించేది కాదు. అందుకనే దానియేలు తో పాటు ఉన్న 3 ఫ్రెండ్స్ కూడా నెబుకద్నెజరు విగ్రహానికి లోబడమన్నప్పుడు వాళ్ళు లోబడలా. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఆయనే మా ప్రభు, ఆయనే ప్రభుత్వం కిందకి మేము ఉంటాం. దేవుడు వాళ్ళని ఏ రీతిగా గౌరవపరిచాడో లేకుంటే అవమానపరచబడకుండా ఉంచాడో ఆ సన్నివేశాలను చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఆయన కేవలం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక నేషన్‌కో, ఒక ప్లానెట్‌కో లేతే ఒక గెలాక్సీకో ప్రభువుగా లేడు. కాస్మిక్ యూనివర్స్ అనే వర్డ్ వాడతాం. అంటే సృష్టి అనేది ఉందనంటే ఆ సమస్తానికి మీద ప్రభువుగా ఉన్నవాడు. సమస్తం మీద గూడా ఆయన ప్రభుత్వమే చలామణి అయ్యేది. అందుకనే అపోస్తుల కార్యంలో రాస్తా 17వ అధ్యాయం 24 వచనంలో జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున అనే మాట రాశాడు. ఎక్కడ ఆకాశము భూమిని అంటే ఏంటి? స్పేస్, మ్యాటర్ సమస్తానికి కూడా ఆయన ప్రభువై ఉన్నాడని స్పష్టంగా రాయబడి ఉంది. ఇంకా పర్టిక్యులర్‌గా మాట్లాడితే తానే ప్రభువై ఉన్నాడని రాస్తున్నాడు. అంటే ఏంటి? సమస్త సృష్టి మీద కూడా వేరొక ప్రభువు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సమస్తానికి ప్రభువై ఉన్నవాడు. ఆయన సమస్తానికి ప్రభువై ఉండడం మాత్రమే కాదు. ఆయన సమస్తమును కూడా సస్టైన్ చేస్తున్నవాడు, కొనసాగిస్తున్నవాడు, మనుగడలో ఉంచినవాడు. దానిని మనుగడలో నుంచి తీసివేయడానికైనా, మనుగడలో లేకుండా చేయడానికైనా అధికారం కలిగిన ప్రభువు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొదటి తరం క్రైస్తవుల్లో చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల యొక్క మాటలు వింటున్నప్పుడు ఒక ఒకలాంటి భయము స్టార్ట్ అయింది. ఏంటి? రోమా గవర్నమెంట్ రూల్ చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, హింసిస్తుంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా క్రూరంగా ఉన్నాడు, అట్లాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ అంతే అనుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వీరు వారి తరం ఇక్కడితో అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వం కిందకి రాకుండా ఎవరినో ప్రభు అనుకుంటున్నారు. కళ్ళ ముందేమో రోమా ప్రభుత్వం కనబడుతుంది, కళ్ళ ముందేమో నీరో ప్రభుత్వం కనబడుతుంది, నీరో చక్రవర్తి రూల్ చేసినట్టు కనబడుతుంది. యేసు ప్రభువుని ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరు కూడా హింసింపబడుతున్నారు. ఏంటి వీళ్ళు? నీరో కదా ప్రభువు, రోమా కదా ప్రభుత్వము అని భ్రమపడుతున్నారు. యోహాను గారు ఆ మాటని స్పష్టంగా రాస్తా ఆయన ఏమన్నాడంటే, ఆ మాట చూసినప్పుడు మనకి ఇంకా మరింత ఆనందాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఏవైతే రాజ్యాలుగా చలామణి అవుతున్నాయో, ఏవైతే ప్రభుత్వాలుగా చలామణి అవుతున్నాయో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందకి రావాల్సిందే అని రాశాడు. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిన ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననేవి. అప్పుడు అనుకున్న వాళ్ళు రోమా గవర్నమెంట్ గొప్పదని, నీరో చక్రవర్తి గొప్పవాడని, ఆయన అధికారం అని, ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళు హింసింపబడుతున్నారని, అట్లా ఇన్ని అనుకున్నప్పటికీ కూడా ఆ రాజ్యాలన్నీ ఇప్పుడు లేవు. వాళ్ళెవరు కూడా చరిత్రలో నిలిచిన వారు కాదు. వాళ్ళని వెంబడించిన, వాళ్ళకి లోబడిన ఎవరు కూడా వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకున్న వాళ్ళేం కాదు. ఎవరైతే క్రీస్తుని ప్రభువుగా అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు ప్రభుత్వం కిందకి వచ్చారో, ఎవరైతే క్రీస్తు సమస్త సృష్టికి కూడా ప్రభువాన్ని అంగీకరించారో వాళ్ళే ప్రాణాన్ని కాపాడుకున్నారు, వాళ్ళే రక్షింపబడినారు. ఆయన మాత్రమే రక్షకుడిగా ఉన్నవాడు, ఆయన మాత్రమే నిత్యము కూడా
ప్రభువుగా సమస్తం మీద ఉండేవాడిగా ఈనాటికి కూడా కొనియాడబడుతున్నాడు. ఈనాటికి కూడా ఆయనని పర్సనల్‌గా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని, ప్రభువుని, ప్రభుత్వంని రుచి చూడగలుగుతున్నారు. అందుకనే గ్రంథకర్త రాస్తా ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను అని, ఆయన యుగ యుగముల వరకు రూల్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఆయన లార్డ్‌గా ఉన్నదనేది ఒక కాలానికి పరిమితమైనది కాదు. 2000 సంవత్సరాల క్రితంగా ప్రభువుగా ఉన్నవాడు కాదాయన. ఆయన స్వతహాగా ప్రభు అయినవాడు. ఆయన ప్రభుత్వము సర్వము మీద ఉండేది. సర్వకాలముల్లో ఆయన ప్రభువుగా ఉండేవాడు కాబట్టి ఆయన యుగ యుగముల వరకు ఏలేవాడుగా ఉన్నాడు. ఈ మాటలను బట్టి ఆయన రుజువుపరిచిన ప్రతి విషయాన్ని బట్టి కూడా ఎంత ఆనందాన్ని, ధైర్యాన్ని తీసుకొస్తుందో మనకి వ్యక్తిగతంగా అర్థమవట్లేదా? ఈ మాటలను బట్టి ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండినట్లయితే ఈ క్షణమే ఆయనే ప్రభు అని, సార్వభౌమ అధికారిని, ఒకనాడు ప్రతి నాలుక, ప్రతి కాలు, మోకాలు ఆయన ఎదుట వంగాలి అని గుర్తెరిగి ఈ క్షణమే ఆయన్ని వ్యక్తిగత జీవితంలోకి ప్రభువుగా అంగీకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. ఆయన ప్రభుత్వము, ఆయన రూలింగ్ ఇటర్నల్ టు ఇటర్నల్, నిత్యము కూడా యుగ యుగములకి కూడా ఉండేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుత్వంలోకి మనం ఉన్నాము అనే విషయాన్ని ఒప్పుకోవడము, అర్థం చేసుకోవడము, దానికి లోబడి ఉండటం. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి, అండర్స్టాండింగ్ని బట్టి దేవునికి